హాయ్ రా మామా. రారా దాల్చెడు కూర్చో. హాయ్. चार चार लेके आओ. వీడికి ఇవ్వరా? రామ్ గాడికి చాలా ఇష్టం. మీరు తినండి రా. అన్నకు స్పెషల్ ఒకటి ఇచ్చాయి. రే కాలెత్తడానికి ఏమైందిరా? ఏయ్ బైక్ లో వెళ్ళేటప్పుడు కాలెత్తితే ఏమవుద్ది మావా? ఏమవుద్ది? ముందర డాష్ అవుద్ది, తర్వాత బ్యాచ్ అవుద్ది. అందుకే బైక్ తోలేటప్పుడు కాలెత్తకూడదురా. నీ మామా నేను అనేది బైక్ తోలేటప్పుడు కాదురా, సెల్ కాలెత్తమని. ఆపండి రా. రామ్ రేపు కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, నాకు తోడొస్తావా? రే నేను కార్ మెకానిక్ అని రా, నాకేం తెలుస్తుంది? అభి అటువైపే సైబర్ టవర్స్ లో హెచ్ఆర్ కదా, వాడా? వాడిని తీసుకెళ్ళు. ఒరే వీడి పేరుకే హెచ్ఆర్ మేనేజర్ రా. మన సంగతి వదిలేస్తే వాడికి కూడా ఉపయోగపడుతుందో లేదో తెలియదురా అబ్బాయి. వీడు మనకేం దొక్కుతాడు, వీడికేం దొక్కుతాడు. మామా నువ్వు నిజంగా హెచ్ఆర్ఏనారా? రే ఆడేమన్నా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడేట్రా స్లిప్లు అందియడానికి? అది జాబ్ రా. ఆపండే, నేను కొంచెం బిజీ రామ్. రే అభిగా నాకు ఉద్యోగం आता है, అప్పుడు తడప్ తడప్కే మారతే है, देखते देखते రామ్ నువ్వు పదరా. నీ పేరేంటి? శ్రీనివాస్. నీ పేరు? రఫీ. ఏంటి ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అవుతున్నారా? ఏ నీ సెంచరీనా? చచ్చా అలా అని కాదు, ఫేస్ లో కొంచెం టెన్షన్ కనబడుతుంటే. నీ ఫేస్ లో టెన్షన్ లేదుగా. ఉద్యోగం సంగతి పక్కన పెట్టినలే కానీ మన ఇంటర్వ్యూలో సెంచరీ దాటిందిలే. నాకు ఇదే మొదలు, అందుకే ఈ టెన్షన్. అవునా? దీంట్లో 80% వచ్చింది. మీలో రఫీ ఎవరు? నేనేనండి. శ్రీనివాస్ కూర్చో కూర్చో. నువ్వురా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, మీ పేరు? మహమ్మద్ రఫీ సార్. ఓకే, ఏం చదువుకున్నారు? బీకామ్ సార్. ఇంతకు ముందు ఏమైనా జాబ్ చేశారా? చేయలేదు సార్. మరి మా కంపెనీలో చేస్తారా? చేస్తాను సార్. మిమ్మల్ని ఎవరైనా రిఫర్ చేశారా? మా ఫ్రెండ్ అభి సార్. ఓ అభి. అవును సార్. ఫైన్, అయితే రేపు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకురండి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. నేను సెలెక్ట్ అయిన సీను. ఓ కంగ్రాచులేషన్స్. నీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకు? ఇది కూడా దొబ్బినందుకా? సారీ అండి, సారీ. పర్లేదండి. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ? అంకుల్ గుడ్ మార్నింగ్. ఏమా ఆఫీస్కి వెళ్ళలేదా? కాఫీ తీసుకోండి. ఏమే రాత్రి లోపల స్నానం చేస్తుంది. ఈ రోజు నా బర్త్డే ఆంటీ. రాత్రి నేను గుడికి వెళ్తా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. వెళ్ళు, రాత్రి లోపలుంది. మొత్తానికి భలే హుషారు పిల్ల కదండి. నువ్వు కాదా? టీ చల్లారిపోతుంది, ముందు తాగండి. ఏంటే ఇంకా ఇలా ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు, టెంపుల్కి వెళ్దాం. ఏంటే ఏమైందని? నీ ఫేస్ లో ఏ ఫీలింగ్స్ లేని ఆ ఎక్స్ప్రెషన్స్ ని మార్చవే, చూడలేక చస్తున్నాం. ఈ రోజు నా బర్త్డే. నువ్వేదో విషెస్ చెప్తావని ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తే ఏ విషెస్ చెప్పకుండా అలా మూడీగా ఉండిపోయావేంటే? హ్యాపీ బర్త్డే తర్ని. సరే సరే, నువ్వు తొందరగా డ్రెస్ వేసుకో, వెళ్దాం. అమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానంటీ. వెళ్ళొస్తాను అంకుల్. అలాగే అమ్మా.
చెప్తున్నాను సార్. ఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం. అమ్మా మీ గోత్రం ఏంటమ్మా? భరద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రోద్భవస్య ధాత్రీ నామధేయస్య. అమ్మ మీదమ్మా? కాశ్యపస గోత్రోద్భవస్య తరుణీ నామధేయస్య. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సాయి చరణ పాదారవిందార్పణమస్తు. మంగళ నీరాజనం శతమానం భవతి ఆయుష్యాభివృద్ధిరస్తు. మనం ఆపదల్లో ఉంటే ఆ దేవుడు ఎవరి రూపంలోనైనా వచ్చి రక్షిస్తాడే, కానీ అది మనం గుర్తించం కదా. కనిపించని ఆ దేవుణ్ణి ఒక్కసారి కనిపించమని వేడుకుంటున్నానే. దైవం మనుష్య రూపైన అన్నారు కదే, కనిపిస్తాడే, గుర్తించు. సరే పదవే. వీళ్ళ కళ్ళెలా పోయాయి? మూడీగా ఉంటావు. ఎంత హుషారుగా ఉండేదానివే నువ్వు, ఇలా అయిపోయావేంటే? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయని అడగలేదు. అంత చెప్పకూడదైతే నువ్వు చెప్పొద్దులే. ముందు నువ్వు కాఫీ తాగు. ఎవరితోనూ చెప్పుకోలేని సమస్యను కూడా స్నేహితులతో చెప్పుకోవచ్చు. అది స్నేహానికున్న గొప్పతనం. అబ్బా, విషయం చెప్పవే, అసలేమైంది? మనం వచ్చేటప్పుడు రోడ్ సిగ్నల్ దగ్గర ఒక కారులో నలుగురు గుడ్డి వాళ్ళని చూసాం. వాళ్ళకి 6 నెలల ముందు మొత్తానికి అదృష్టవంతురాలివేనే, తప్పించుకున్నావు. ఆ రోజు ఆ దేవుడే కాపాడాడే. గుమగుమ వాసనలొస్తున్నాయి. ఆంటీ ఏదో చేస్తోంది. ఆంటీ, ఏం చేస్తున్నావు? వస్తున్నాను. ఈరోజు నీ బర్త్డే కదమ్మా, అందుకే పాయసం చేశాను, తిని చూడు. సూపర్. ఎంత కమ్మగా ఉందా ఆంటీ? ఇప్పుడు అర్థమైంది ఇప్పటికీ ఎందుకు అంకుల్ నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారో. ఈ మగాళ్ళకి ఇంట్లో రుచి నచ్చకపోతే టక్కున రోడ్డు మీద ఏది దొరికితే అది తినేస్తారు. అందుకే ఇలాంటి ఐడియా వేసా, లేకపోతే కష్టం కదా. ఈ రుచిలో అంత అర్థం దాగుందా? అమ్మ కాల్ చేస్తుంది, ఇక బయలుదేరతానా ఆంటీ?